తెలుసుకోవడానికి ఇంకోసారి వినండి. ఒకసారి ప్లే చేద్దాం ప్లీజ్. వాళ్ళ నాన్నగారు నిరుద్యోగ వృత్తి కూడా ఒకసారి ప్లే అది కూడా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడండి. ఫస్ట్ అదే April 1 అంటే ఏప్రిల్ ఫూల్ అని అర్థం. ఎందుకంటే జనవరి 1 అదే జనవరి 1 అన్నది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, April 1కి ఇస్తామంటారు మా ముఖ్యమంత్రి గారు కదా. ఇక్కడ ఇందులో చిన్న మర్మం ఉంది. ఏంటంటే అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు నాయుడు గారే ప్రెసిడెంట్ చేశారని వాళ్ళే చెప్పుకుంటారు కదా సార్. అంచేత దాని అర్థం ఏంటంటే ఆయన ప్రజల్ని కలలు కనమన్నారు, ఏవి సాకారం అవుతాయో. కానీ వీళ్ళకి సగమే అర్థమై కళల కంటూనే ఉండనని కళల ప్రపంచంలో ప్రజల్ని ఊహించడానికి అభం శుభం తెలియని పిల్లల మధ్యలోంచి లోకేష్ గారు జనవరి 1 అంటే ఏప్రిల్ ఫూల్ చేస్తాం April 1న అని వాళ్ళ నాన్నగారు చెప్పింది రీసౌండ్ వచ్చేలా చెప్పడంలో సిద్ధహస్తులు. డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అన్నారు. అదే కాబట్టి కళలు కనాలి, సాకారం అయ్యేలా పని చేయమన్నారు. కానీ వీళ్ళు కళలు మీరు కనండి, సాకారం అయ్యేలా మేము చేయమని చెప్పడానికి ఇది మొదటిసారి. ఏది 3000 నిరుద్యోగ భృతి అని 1000 2000 అని చెప్పి లాస్ట్కి 2000 చేతిలో పెడితే 1000 చేతికి పెట్టిన ఆ కళల ప్రపంచం నుంచి ప్రజల్ని మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ అదే కళల ప్రపంచం నుంచి 3000 భృతి అని చెప్పి మళ్ళీ వీళ్ళని డోలాయమానంలో April 1 కథల్లా ఏప్రిల్ ఫూల్ కథలు చూపిస్తూ April 1 వీక్ అంటే April 1 నాకు జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ ఫూల్ అయ్యారు మీరు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో. నా తొలి సంతకానికే నాకు అర్హత లేదు, నా తొలి సంతకమే నా క్యాబినెట్ లో యాక్సెప్ట్ కావట్లేదు. 286 రోజులు ఈ రోజుకి నా తొలి సంతకానికే ప్రాధాన్యత ఇవ్వను నా క్యాబినెట్ లో. నేను ముఖ్యమంత్రిగా నేను అనౌన్స్ చేసిన దానికి శాంక్చుటీ ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హోదాలో జాబ్ క్యాలెండర్ విషయంలో 1వ తారీఖు అని చెప్పిన ఉదంతంలో జనవరి 1 అయిపోయి 26 జనవరి కూడా రెడీగా ఉన్నాం మేము. ఉగాది కొత్త సంవత్సరం తెలుగు వారికి జనవరి 1 ఆంగ్ల మాధ్యమం ప్రకారం ఆంగ్ల క్యాలెండర్ 2 ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమంలో ఉంది. ఏ క్యాలెండర్ చెప్తే ఇంకోసారి జూన్ 13 2024న తొలి సంతకం పెట్టిన రోజు ఇదే డిబేట్ లో ఇదే వేదిక నుంచి ఇది అసలు నెరవేరే అంశమేనా? 2014లో కూడా తొలి సంతకం రుణమాఫీ పైన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మరి అది నెరవేరలేదు. ఆ రోజు చెప్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏమో సార్ డెఫినెట్ గా చేస్తారేమో, తొలి సంతకం కాదు మొదటి రోజే ఎందుకు అన్నారు. 286 రోజులైంది నేను ఈ మాట చెప్పి. మీకు ఇంకోటి చెప్తా సార్, మీరు ఆ రోజు కూడా రుణమాఫీ ఎంతకు చేస్తామని చెప్పి 2 లక్షల కోట్లు 83,000 కోట్లు కదా, 83,000 కోట్లు ఎంత ఇచ్చి మామ అనిపించుకున్నారు. 14,000 కోట్ల దగ్గర. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే 27,409కి 16,340 11,067 పోస్టులకి చీకటి దెబ్బ. అంటే ఆ రోజు రైతు రుణమాఫీకి చీకటి దెబ్బ, ఇది కూడా చీకటి దెబ్బ. ఈ చీకటి దెబ్బలో చీకటి ప్రపంచంలో ఈ ప్రభుత్వాన్ని చీకటి యుగంలోకి నెట్టడానికి వాళ్ళు చేసుకున్న ప్రణాళిక కింద దీన్ని అభివర్ణించండి. రైట్.